ఉన్నాయి. ఇక మరొక వార్త కనుక మనం చూసినట్లయితే నాది విజన్ జగన్ది పాయిజన్ అంటూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు అనేసి కూడా నిరూపించుకున్నాడు, ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఇక పదే పదే ఆయన ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది మన హైటెక్ సిటీ విషయంలో కావచ్చు, లేదా టెక్నాలజీని ప్రజల్లో ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఐటీ ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైతే ప్రధానంగా రాణిస్తున్నారో వాళ్ళందరిని కూడా మనం చూసినట్లయితే ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంత బాగా పనిచేస్తున్నారు, లక్షల జీతాలు తీసుకొని వాళ్ళ కుటుంబంలో ఎలా సంతోషాలు నింపారో మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ విజనరీ నాయకుడు అంటే నాది ఆయనే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు, నాది విజన్, అలాగే జగన్ది పాయిజన్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి విషయం మనం చూసాం. దాంతోపాటుగా మనం కనుక చూసినట్లయితే ఇక్కడ మరొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ప్రజాగలం ప్రచార సభలో కూడా ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లా, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి తరుణంలో కూడా మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అంటే కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కూడా ఆయన తొలిత బనగానపల్లిలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జరుపుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దానికి తగ్గట్టుగా మనం చూసినట్లయితే ఇక్కడ 42 ఏళ్ళుగా జెండాను మోస్తూ వస్తున్నటువంటి కార్యకర్తలకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అయితే తెలియచేశారు ఆయన. అలాగే తాము మధ్యాహ్నం ఎండల్లో సభలు పెడితే ప్రపంచం కనిపిస్తుందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఎవరైతే మంచి చేస్తారో అలాంటి వారికి 100% అది ఏ రాజకీయ నాయకుడైనా సరే, రాజకీయాలతో సంబంధం లేకపోయినా మామూలు వ్యక్తి అయినా సరే ఒక మంచి పని చేస్తున్నాడంటే అతనికి మద్దతు చాలా అందరూ కూడా మద్దతు పలుకుతారు. ఆ రకంగా కూడా చూసుకోవచ్చు. జగన్తో పాటు వైసీపీ సభల్లో మాత్రం జనం పారిపోతున్నారని కూడా ఆయన ఎద్దేవా చేశారు. ఎందుకంటే మనం చూసాం, అవి ఇందాక దీనికి ముందు వీడియోలో కూడా మనం చూస్తే జగనన్న బస్సు యాత్రలు చూస్తే జనం అంతా వెళ్ళిపోతున్న విషయాలు, అక్కడ జనాలు ఉండనటువంటి పరిస్థితి, వాళ్ళకి బస్సులు లేక వాళ్ళ ప్రయాణాలకు కూడా ఇబ్బందులు అయితే మనం చూసాం. అయితే అదే తరహాలో కనుక మనం ఇక్కడ చూసినట్లయితే జనం పారిపోతున్నారని కూడా ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో తమది విజన్ అయితే జగన్ది పాయిజన్ అంటూ కూడా తెలియచేశారు. అంటే అభివృద్ధి చేయాలంటే దాన్ని ఎలా అంటే అనుభవం, మనకు ఇప్పుడు పెద్దోళ్ళు ఊరికే చెప్పలే, అనుభవం కొంత మనకు పాఠాలను కూడా నేర్పిస్తుంది అంటూ ఉంటారు. ఏదైనా పని చేసేటప్పుడు ఇప్పుడు మన తల్లిదండ్రులు అంటే పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుభవం మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొన్ని విషయాల్లో మన అనుభవమే వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఒక ఇంటి పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చినటువంటి ఆదాయాన్ని కావచ్చు, లేదా ప్రతి పనిలో ఎలా విజయం సాధించాలని ఆయన ఒకటికి 4 సార్లు ఆలోచించి ఏది మంచి ఏడు చెడు అనేసి కూడా ఎలా అయితే డిసైడ్ చేసుకుంటారో సేమ్ అదే విధంగా కూడా ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, అనేకమైనటువంటి సమస్యలు, దానికి సొల్యూషన్స్ ఇలా అన్నీ కూడా చేసుకున్నారు. కాలానుగుణంగా అప్డేట్ అవుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడో ఐటీ రంగాన్ని కొంత అడ్వాన్స్డ్గా ఆలోచించి ఐటీ రంగాన్ని కూడా హైదరాబాద్కి తీసుకొచ్చి బిల్ గేట్స్ వంటి వారిని కూడా అంటే విజనరీ లీడర్ అని చెప్పడం కోసం, అదే నాది విజనరీ అయితే జగన్ది పాయిజన్ అనేసి కూడా తెలియచేశారు ఆయన. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని తిరిగి గాడిలో పెట్టేందుకు ఎన్డీఏతో చేరామనేసి కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి పార్టీ నుంచి అక్కడ కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అటు అభివృద్ధికి సంబంధించి కావచ్చు, రాజధాని నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఇంకేదన్నా కొంత స్నేహభావంతో ఉన్నప్పుడు
ఇందమ్మ తీగూర అంటే ఇందమ్మ పులగూర అని ఎట్లా అంటారో అందుకనేసి మేము ఎన్డీఏతో కూడా పొత్తు పెట్టుకున్నాం అన్నట్టుగా కూడా అక్కడ ఆయన చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ సొంత బాబాయిని హత్య విషయంలో కూడా చూసినట్లయితే నిందితులను వదిలిపెట్టి నేరాన్ని చెల్లెళ్ళ మీదకి నెట్టేందుకు కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అంటే సొంత బాబాయిని ఎవరు చంపారు మనందరికీ మనలో మనం వాస్తవంగా మనం చూడకపోయినా కానీ మనలో చాలామందికి 100లో 99% మందికి అయితే అది 100% ఎవరు చంపారు ఎవరు చేయించారని అందరికీ అయితే వాళ్ళ మైండ్లో అయితే కొన్ని పేర్లు అయితే అనుకున్నారు. మీరు ఏ పేర్లు అయితే అనుకున్నారో అవి 100% కరెక్టు. అయితే నిజంగా ఒక చిన్న లాజిక్ సొంత బాబాయిని అంటే వివేకానందరెడ్డి గారిని హత్య చేసినప్పుడు అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ పెట్టి చేశారు. సరే ఆయన అధికారంలో తర్వాత వెంటనే 2019 ఎన్నికలు రావడం మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావడం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారే కనుక చంపించేసి ఉంటే అధికారంలో ఉన్నది ఎవరు? జగనన్నే కదా. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయించలేదు? అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే జగనన్న ప్రేమ, అందుకే అరెస్ట్ చేయించలేదా? మరి అంత ప్రేమ ఉంటే మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అందులో ఇప్పటివరకు కూడా ఆధారాలు చూపించుకున్న ఆయన అయితే జైల్లో పెట్టారు కదా. మరి సొంత బాబాయిని నిజంగా చంద్రబాబు నాయుడు గారి చంపించుంటే దాని మీద సిబిఐ ఏదో ఎన్ని రకాల ఎంక్వైరీలు ఉంటే అన్ని రకాల ఎంక్వైరీలు వేయించుండొచ్చు. అధికారంలో 5 ఏళ్ళు అయిపోయినా కానీ ఇప్పుడు కూడా దాన్ని పట్టించుకోకుండా ఆ విధంగా ఉన్నాడు. కాబట్టి సొంత బాబాయ్ విషయంలో కూడా నిందితులను వదిలిపెట్టి చెల్లెల పైన ఆ నేరాన్ని చేసేస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. తరిమి కొట్టాలని ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. జగన్ని తరిమి కొట్టాలని మే 13న వైసీపీ కూలదోసి తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టేందుకు మనం అంతా కూడా సంసిద్ధంగా ఉండాలని కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే పిలుపునిచ్చారు. ఇంకా వివేక హత్య పైన జగన్ వ్యాఖ్యలకు మరోసారి కౌంటర్ ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ 5 ఏళ్ల పాలనలో తన శైలిలో చురకలు వేశారు. మరి నిజంగా 5 ఏళ్ళు గెలుస్తూ ఉంటే అది ఎవరైనా చేయను. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని కూడా చేయించారంటే ఆయన పైన ఎంక్వైరీ చేసి 100% ఇది చేయొచ్చు కదా. మొత్తం ఆధారాలతో సహా ఆధారాలతో సహా ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఫోన్ మాట్లాడారు ఏమేమి జరిగింది మొత్తం కూడా ఇప్పటివరకు ఆ కేసులో మనం చూస్తూనే ఉన్నాం. ఏమేమి జరిగింది మొత్తం కూడా కోర్టులో కూడా ఆ విషయాన్ని అయితే తెలియజేశారు. అయితే రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే ఎన్డీఏ కూటమితో చేరామనేసి కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. మైనార్టీలు ఎలాంటి ఆందోళన గురి కావద్దనేసి కూడా సూచించారు. వైసీపీ చేసే మోసాన్ని గ్రహించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండాలనేసి కూడా పిలుపునిచ్చారు. విధ్వంస పాలనతో ప్రజల్ని, అహంకారంతో పార్టీ నేతల్ని, రాజకీయాల కోసం కుటుంబాన్ని కూడా దూరం చేసుకున్నాడనేసి కూడా జగన్ దూరం చేసుకున్నాడని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పుడు అందరూ కలిసి తనపై యుద్ధం చేస్తున్నారంటూ కూడా ముసలి కన్నీరైతే కారుస్తున్నాడు అంటూ కూడా అందరూ కలిసి ఇప్పుడు జగనన్న మీద యుద్ధం చేస్తున్నారనేసి కూడా ముసలి కన్నీరు కారుస్తున్నాడు జగన్ అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాడు. తర్వాత కావలి సభలో ప్రసంగించినటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు సభకు వచ్చినటువంటి జనాన్ని చూసి జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి ప్రచారాన్ని జనాన్ని రమ్మని బతిమలాడుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఆ వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అమ్మ పెద్ద ఆయన విజయసాయిరెడ్డి గారు మాట్లాడతారు, మీరందరూ వెళ్ళిపోకండి అమ్మా, రండి మీకోసం భోజనాలంతా కూడా రెడీగా ఉన్నాయి, భోజనం చేద్దురు అనేసి కూడా విజయసాయిరెడ్డి గారు మాట్లాడడానికి వస్తే ఆ వెనక ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆయన వెళ్ళకండి రండి 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 అంటూ కూడా పిలుస్తున్నాడు. దాన్ని బట్టి అర్థమైపోతుంది పార్టీలో కొంత కీలకంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఆయన ప్రచారానికి వెళ్తే నెల్లూరులో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో, ఎంత వ్యతిరేకత ఉందో కూడా మన అందరం కూడా చూసాం. ఇక నెల్లూరులో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుపు తథ్యం అనేసి కూడా
చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పుకొచ్చారు. అది తెలిసి ఆయన భార్య వ్యక్తిగతమైనటువంటి ఆయన భార్య పైన కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తున్నారంటూ కూడా ఆయన ధ్వజం ఎత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, అలాగే ఎవరికి రక్షణ లేదనేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. బాబాయిని చంపిన వారికి ఎంపీ సీట్లు ఇచ్చారు బాబాయిని చంపిన వాళ్ళకి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. న్యాయం చేయాలని కోరిన చెల్లెల పైన కూడా కేసులు పెట్టి వేధిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి జగన్ ప్రజాస్వామ్యంపై కూడా నమ్మకం లేదు, అలాగే చట్టాలపైన గౌరవం లేదు అని కూడా విమర్శించారు. ఉమ్మడి కర్నూలు, నెల్లూరు జిల్లాలో చంద్రబాబు ప్రజాగలం సభలో ఈ వ్యాఖ్యలు అయితే ఆయన చేశారు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు తనదైన స్టైల్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉతిక ఆరేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి నిజంగా ఈయన విజనరీ ఉన్నటువంటి లీడరా కాదనే కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మరొక వార్తకు మనం చూసినట్లయితే